అయినవెల్లి గుడికి వచ్చాం. ఇప్పుడు కారు పూజ చేయించడానికి వచ్చాం. ఇక్కడైతే నెంబర్ ఆఫ్ వెహికల్స్, కొత్త బైక్స్, కొత్త కార్స్, ఇవన్నీ కొత్త ఆటోలు పూజకు వచ్చినవే. ఆంజనేయ స్వామి విగ్రహం. అన్ని వెహికల్స్కి ఒకసారి పూజ. ఆటోలకి, కార్లకి, బైకులకి. కొంచెం ఓపిక కోసం మధ్యలో సోడా. ఒక కొబ్బరికాయ తీసుకోండి. మీ వాహనానికి నమస్కారం చేసుకోండి. డాడీ కొంచెం నీళ్ళు అంటే ఉంచమంటున్నాడా? కార్ మీద వేయడానికి అనుకుంటా. కొంచెం ఉన్నాయా? చాలులే. అనుగ్రహ కటాక్షసిద్ధిరస్తు సురాభాండేశ్వర గోత్రోద్భవస్య ఆదినారాయణాం దేశ ధర్మజస్య అనురాధనాం దేశ అవినాష్ నాం దేశ ధ్రువాంశ్ నాం దేశ అఖిలా నాం దేశ శ్రావంత్ నాం దేశ సర్వసిద్ధిరస్తు సిద్ధిరాగస్వామ దేవతాయ అనుగ్రహ కటాక్షసిద్ధిరస్తు ఇష్టగామ్య ఫలసిద్ధ్యోదగోరేభ్యో గౌరగౌరదేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తేస్తు. అంతా అయ్యేంత వరకు ఉండి హారతి ఇచ్చే టైంకి ఇద్దరు పక్కకి వెళ్ళిపోయి కూర్చుండిపోయారు ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర. ఒకసారి దర్శనం చేసుకుని వద్దామని చెప్పి ఓం గం గణపతియే నమః. దర్శనం పూర్తి చేసుకుని అలాగే భోజనానికి కూడా వచ్చేసాం. మన థంబ్ ఇంప్రెషన్ కూడా తీసుకున్నారు. ఇక్కడ బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టారు. అన్నదానంకి ఏమన్నా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే తిన్న తర్వాత అటు పక్కన కౌంటర్ ఉంటుంది. మరి మన అయినవెల్లిలో కార్కి పూజ అయిపోయింది. నెక్స్ట్ వ్లాగ్లో కంప్లీట్ కార్ గురించి మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి. అయిపోయింది కార్ పార్కింగ్, కవర్ కూడా వేసేసి దర్శనం అయిపోయింది. నెక్స్ట్ వ్లాగ్లో మీట్ అవుదాం.